హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈ రోజు వీడియోలో నేను రేషన్ కార్డుకి సంబంధించిన 2 అప్డేట్ తీసుకొచ్చాండి. సో ఈ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో ఆ అప్డేట్ అని చూసుకోండి. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో రేషన్ కార్డు అప్డేట్. అసలు రేషన్ కార్డులో వచ్చిన అప్డేట్ ఏంటి? రైస్ కార్డ్ యాడింగ్కి పెళ్ళి అయిన వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ మరియు ఫోటో రెండూ కూడా అవసరం లేదు. నిన్నటి వరకు ఫోటో మరియు సర్టిఫికేట్ రెండూ తప్పనిసరి అని చెప్పిన ప్రభుత్వం వారు నేటి నుంచి మార్పులు వచ్చాయని చెప్పి గమనించగలరు. సో ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళ భర్త రేషన్ కార్డులో యాడ్ అవ్వడానికి కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేటు, పెళ్లి ఫొటోస్ కావాలని చెప్పి అయితే మొన్న వచ్చిన అప్డేట్ అయితే ఇచ్చారండి లిస్ట్లో. సో ఇక నుంచి వాళ్ళకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఫోటో అవసరం లేదు. పెళ్ళయి వాళ్ళ అత్తగారింట్లో రేషన్ కార్డులో యాడ్ అవ్వాలి అనుకున్న వారికి ఇదొక అప్డేటు. అలాగే రైస్ కార్డులో సభ్యులను చేర్చడం అంటే రైస్ కార్డులో సభ్యులను చేర్చడం సులభమైన ప్రక్రియే, కానీ ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. 5 సంవత్సరాల కన్నా తక్కువ మరియు ఎక్కువ వయసు గల పిల్లల కోసం ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభించబడింది. అయితే ఇంకా చాలామంది వారి ఈకేవైసీ చేయాల్సి ఉంది. అందువల్ల రైస్ కార్డులో కొత్తగా పిల్లలను చేర్చే ముందు ఇప్పటికే ఉన్న సభ్యుల ఈకేవైసీ స్థితిని పరిశీలించండి. అంటే పౌరుడిగా మీరు ఈపీడీఎఫ్ వెబ్సైట్ ద్వారా కూడా ఈకేవైసీని చెక్ చేసుకోవచ్చును. ఒకవేళ ఈకేవైసీ స్టేటస్ నాట్ డన్ అని కనిపిస్తే కనుక ఆ సభ్యుడి యొక్క వయసును పరిశీలించండి. సో పిల్లవాడు అయితే మరియు వయసు 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే భయపడాల్సిన అవసరం లేకుండా చేర్చవచ్చు రైస్ కార్డులు. కానీ వయసు 5 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ అయితే ఆ ఆధార్ డేటా మై ఆధార్ వెబ్సైట్లో చెక్ చేయండి. సో మై ఆధార్లో మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేటింగ్ పెండింగ్ అని చూపిస్తే ఆ పిల్లలను లేదా వ్యక్తిని ఇప్పుడే రైస్ కార్డులో చేర్చవద్దు, ఎందుకంటే ఈకేవైసీ పనిచేయదు. అటువంటి సందర్భాల్లో ముందుగా 5 సంవత్సరాలు దాటిన పిల్లల ఆధార్ను అప్డేట్ చేయమని వారికి చెప్పండి. తద్వారా సమస్యని కూడా నివారించుకోవచ్చు. అంటే ఎందుకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి అంటున్నారంటే ఆల్రెడీ యాడింగ్ అయితే జరుగుతుందండి. అన్నీ మనకి సర్టిఫికేట్స్ ఉన్నా యాడింగ్లో చేర్చుకుంటున్నారు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు? ఈ బయోమెట్రిక్ సరిగ్గా లేకపోవడం వల్ల అప్డేట్ అయితే రావట్లేదు. సో ఎందుకంటే మనం ఈకేవైసీ చేయించుకోమని చెప్పి గత 2 నెలలుగా చెప్తున్నారు కదా, ఎవరైతే పేర్లు వచ్చారో వాళ్ళ ఈకేవైసీ చేయించుకోండి అని చెప్పి చెప్తున్నారు కదా. సో అందువల్ల వాళ్ళు ఈకేవైసీ సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా ఈ రేషన్ కార్డులో మనం ఎక్కించినా సరే వాళ్ళు యాడింగ్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు. అందువల్ల మీరు రేషన్ కార్డులో యాడ్ చేస్తే ముందుగా ఒకసారి ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఈకేవైసీ స్టేటస్ కరెక్ట్గా ఉంటే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా రేషన్ కార్డులో యాడ్ అవ్వచ్చు. ఈకేవైసీ స్టేటస్ నాట్ డన్ అని కనిపిస్తే కనుక మీరు అప్పుడే చేర్చవద్దు ఎవరిని. అదే కనుక ఈకేవైసీ స్టేటస్ బిలో 5 years కన్నా తక్కువ వాళ్ళైతే వాళ్ళ ఈకేవైసీ స్టేటస్ నాట్ డన్ అని అని కనిపించినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లేదా మదర్ ఆధార్ అథెంటికేషన్ ద్వారా వాళ్ళు రేషన్ కార్డులో ఉంటారు కాబట్టి. అదే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ పిల్లలు కానీ లేకపోతే ఇంటిలో సభ్యులు ఎవరిదైనా ఈకేవైసీ కానీ అవ్వకుండా మీరు రేషన్ కార్డులో కనుక చేర్చితే అది అప్డేట్ అవ్వదు. సో మీరు రేషన్ కార్డులో యాడ్ అవ్వాలంటే ముందుగా మీరు ఈకేవైసీ అప్డేట్ అనేది సక్సెస్ అవ్వాలి. అప్పుడే మీరు రేషన్ కార్డులో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇదండి యాడింగ్లో వచ్చిన ఒక కొత్త అప్డేటు, అందరూ తెలుసుకోవాల్సిన అప్డేటు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.